హాయ్ బ్రదర్స్, మనం 1-2 ట్రేడ్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైవ్లో ఉంది, అకౌంట్ అనేది లైవ్లో ఉంది. చాలామంది ఏంటంటే డెమోలో చేస్తున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను లైవ్లో ఏదో చూపించుకొని మిమ్మల్ని లైవ్ వైపు అట్రాక్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. మీకు సబ్జెక్ట్ తెలియపరచాలనేది నా ఉద్దేశం. నేను లైవ్లో ఇంత వస్తుంది అంత వస్తుందంటే మీరు అట్రాక్ట్ అవుతారు. మీరు అది తెలుసుకోకుండా దాని మీద సబ్జెక్ట్ ఏం అవగాహన లేకుండా చేతులు కాల్చుకుంటారు. ఇంతకుముందు అలాగనే చాలా వాటికి చూసి అలా అయ్యారు, అయినా మీకు ఆలోచన రావట్లేదు. తెలియకుండా వాళ్ళకి అంత వస్తుంది ఎంత వస్తుందని నేను వెళ్ళిపోయాను, ప్రాబ్లం అయింది అన్న ఆలోచన రావట్లేదు. కానీ కామెంట్స్ మాత్రం అలాగే పెడుతున్నారు. కానీ ఒకటే ఉద్దేశం ఏంటంటే, నేను మీకు సబ్జెక్ట్ ఇవ్వటానికి మాత్రమే. ఇక్కడ మిమ్మల్ని రియల్ దాంట్లో పెట్టండి, నా లింక్ ద్వారా పెట్టండి అని అనటానికైతే నేను లేను. ఓకే, మీకు సబ్జెక్ట్ తెలుసుకోండి, డెమో ఇస్తున్నాడు, డెమోలో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాతనే మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తే అప్పుడు మాత్రమే ట్రేడ్స్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. చూడండి, ఇక్కడ మనం చేసేది లైవ్. నేను చిన్న అమౌంటే పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కనుకనే ఇది లైవ్ చేస్తున్నాను అంతే. నేను ఇంకెప్పుడు లైవ్స్ ఎక్కువ చేయను, డెమోలోనే పెడతాను. ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళని నాకు ముఖ్యం. ఏదో రిజల్ట్స్ కోసమో లేకపోతే సిగ్నల్స్ కోసమో నాకు అట్లాంటి వాళ్ళ అవసరం కూడా లేదు. సో మీరు ఒకవేళ అలాంటి విషయం అయితే నా ఛానల్ చూడటం కూడా మానేయండి. ఓకే, చూద్దాం. మార్కెట్ టార్గెట్ అయితే పైన ఉంది. వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇది కరెక్ట్ లెవెల్ దగ్గర టచ్ అయ్యింది కనుక, లెవెల్తో సపోర్ట్లో ఉంది కనుక నేను అందుకే ఇక్కడ ట్రేడ్కి ఏమీ ప్లాన్ చేయలేదు, వెయిట్ చేశాను. కొంచెం కిందకి రాని ట్రేడ్ ప్లాన్ చేద్దాం. కొంచెం కిందకి వస్తే ట్రేడ్ ఉంది, కిందకు వస్తే ఆ లెవెల్ కిందకు వస్తే ట్రేడ్. కొంచెం టెంప్ట్ అవుతుంటాం, పర్లేదు. లెవెల్ కిందకు వస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఓకే. సారీ, ఇది మనకి నెక్స్ట్ మినిట్ కూడా పడ్డట్టుంది, అయినా పర్లేదు. కానీ అయినా కూడా మనది అక్కడే ట్రేడ్ విన్ అయి ఉంది, ఆ క్యాండిల్లో అయినా ట్రేడ్ విన్ అయి ఉంది. సో రీజన్ ఏంటి? మార్కెట్ చూడండి, హై చేసుకుంటూ వెళ్తుంది, టార్గెట్ పైన ఉంది. ఇక్కడ మనకి బయర్ లెవెల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన దాకా వెయిట్ చేశాను. అది ట్రేడ్ మనకి విన్ అయింది. కాకపోతే ఇది లాస్ట్ సెకండ్లో పట్టడం వల్ల నెక్స్ట్ మినిట్ యాడ్ అయింది కనుక, లేకపోతే మామూలుగా చూడండి మీకు ఇక్కడ ఈ ట్రేడే విన్ అయిపోయి ఉంది. ఓకే, మనకు ఒక సబ్జెక్ట్ అనేది మనకు ప్రాపర్గా అర్థమైనప్పుడు దానికి ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఏంటి అనేది మనకి తెలిసినప్పుడు ట్రేడ్స్కి ప్లాన్ చేసుకుంటాం. అంతేగాని తొందరపడి ఎలా పడితే అలా ట్రేడ్స్కి వెళ్ళిపోయి లాస్ అయిపోతుంది అని మనం అనుకోకూడదు. ఓకే బ్రదర్స్, ఓకే.
ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇంకొక ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం. సో మార్కెట్ వచ్చేసి చూడండి, ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. ప్రజెంట్ ఇక్కడ చిన్న రేంజ్ లో ఉంది. మనకి యూజ్ అయ్యే లెవెల్స్ దొరికినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ పైకి వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. చూడండి, నేను కర్సర్ ఎక్కడైతే పెట్టానో అక్కడికి వెళ్తే నేను డౌన్కి అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాను. వెయిట్ చేద్దాం. మనకి కొంచెం కన్ఫర్మేషన్ దొరికే వరకు వెయిట్ చేసుకోవటం మంచిది. అలా వెయిట్ చేసినప్పుడు మనకి మంచి ఎంట్రీ పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఓకే, మార్కెట్ రేంజ్ లో ఉంది, మంచి లెవెల్ దొరికింది. సో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఓకే అండి. సో మనకి ప్రాపర్ సబ్జెక్ట్ తెలుసుకోండి. సబ్జెక్ట్ తెలుసుకొని మనం ట్రేడ్ చేయాలి. చూడండి, సబ్జెక్ట్ తెలుసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. అంతేగాని ఎలా పడితే అలా కాదు. నేను మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద అమౌంట్ పెట్టవచ్చు, అది కాదు. మీకు తెలియాలని పెట్టాను. మీకు డెమోలోనే ప్రాక్టీస్ చేసుకోండి. సబ్జెక్ట్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే.